ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వ వైద్యులు సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ప్రజలకు పూర్తి స్థాయిలో సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ కె అనితతో కలిసి వైద్యారోగ్య శాఖ ద్వారా జిల్లాలో అమలవుతున్న అన్ని రకాల కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందించాలని స్పష్టం చేశారు. ప్రతి ఆరోగ్య కేంద్రం 100% సంతృప్తి స్థాయిని సాధించేలా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. వైద్యాధికారులు తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, చంద్రన సంచార చికిత్స సమయంలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు సందర్శించడంతో పాటు మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు నేరుగా కలిసి వైద్యం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డీసీహెచ్ఎస్ డాక్టర్ కె మహేశ్వరరావు, డిఎల్ఏటి ఓ డాక్టర్ చలమయ్య, డిఈఓ డాక్టర్ కెవి సుబ్బరాజు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వి అరుణ, డిఎంఓ డాక్టర్ ఐ ప్రభాకర్, డాక్టర్ ఎన్ ప్రశాంతి, ఎన్టీఆర్ వైద్య సేవ డాక్టర్ రాధాకృష్ణ, ఇతర జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏమి మనము హెల్త్ సర్వీసెస్ ఇవ్వడం వల్ల ఏ మార్పు జరిగిందనే దానికి ఒక అసెస్మెంట్. సో ఫర్ ఈచ్ ఆఫ్ దిస్ యూ షుడ్ హ్యావ్ అ స్ట్రాటజీ. టు మీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ వన్ పిహెచ్సి ఇన్ Sankavaram. That PHC, suppose if it is having higher teenage pregnancy, how do I cut down the teenage pregnancy? You need to work on it. For that particular parameter you should have a strategy, some 4-5 action plan. One is reaching out to the schools lo, especially the children in the 9th standard, 10th standard and all the intermediate junior colleges lo unna pillalni target cheyam. Valni you should motivate them to not to get married soon. That is one part, and tell them the importance of continuing their education. Second, you are reaching out to the DRDA and the SSL groups, educating the mothers. 18 years mundu meeru pelli cheyavudu anedi educate cheyam. So like this, you for every single parameter of this you should have a methodology to target it, to achieve it. High risk pregnancy registration 29% they are doing. Some may be, this is the district average we are talking. Some may be 50%, some may be 10% also. The 10% high risk registration PHCs, then there is a gap of 15% to reach a 25%. So how do I get there? Why are these women not being captured as high risk? Anedi meeru identify chesi, you have to reach the target.